నమస్కారం అండి. రైతులందరికీ శుభవార్త. సీఎం రైతు భరోసా ఒకేసారి 15,000 రూపాయలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారు. ఆ వివరాలు ఏంటి అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రైతులకు చేరుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రైతులందరికీ రానున్న యాసంగి ఖరీఫ్ రబీ కలిసి పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం కింద అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుందట. మొత్తానికి కాస్త ఆలస్యమైన పకడ్బందీగా రైతు భరోసా మార్గదర్శకాలు రూపొందించి అర్హులకి పథకాలు అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేస్తున్నారు. అంటే వచ్చే యాసంగి సీజన్ నుంచే రైతు భరోసా కార్యక్రమం అమలు అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. యాసంగి సీజన్ సంబంధించి ఆల్రెడీ గడిచిపోతుంది కాబట్టి ఇక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీ పథకాలను ఇక మొత్తానికైతే అమలు చేస్తామని కూడా ప్రకటించింది. అందులో భాగంగా రైతు భరోసా పథకం అమలు చేస్తామని తెలిపింది. ఈ పథకానికి ద్వారా 1 ఎకరానికి 2 సీజన్లో కలిపి 15,000 రూపాయలు కౌలు రైతులకు అంతే మొత్తం, అదేవిధంగా రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించింది. కాబట్టి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు బంధు పేరుతో మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా అందించిందనమాట. భూమి పట్టా కలిగిన వారందరికీ కూడా ఎకరానికి 5,000 చొప్పున, ఖరీఫ్ యాసంగి పంటల కాలానికి 10,000 రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని, ఇందులో కౌలు రైతులకు ఎలాంటి సాయం లేదు, అందలేదు. ఈ పథకం అమలు చేసేందుకు కూడా అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ అనుసంధానంగా నేరుగా రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే సాగు చేసింది. సాగులో ఉన్నా లేని భూములను సైతం రహదారుల ప్రాజెక్టు కింద సేకరించిన భూములు నాల మార్పిడి చేయకుండా వెలిసిన రియల్ ఎస్టేట్ వెంచర్ల భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండా అప్పటి ప్రభుత్వం అయితే భూమి పట్ట కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేసిందనమాట. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే యాసంగి సీజన్కి సంబంధించి ఖరీఫ్ రబీ సీజన్లు ఆలస్యమైన 2 కూడా వచ్చే సీజన్లో మొత్తానికి 15,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారట. సో ఇక మరొకటి చూద్దాం. రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అందించారనమాట, చిన్నపాటిది. ఎందుకంటే రైతు బీమాకు సంబంధించిపై కీలక అప్డేట్ అయితే వచ్చింది. రైతు బీమా పథకంలో భాగంగా గత ప్రభుత్వం రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చేది. ఈ మేరకు ఎల్ఐసికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీమా కట్టేది. ఇప్పుడు గత సంవత్సరంలో ఒక్కొక్క రైతుకు 3,600 చొప్పున ప్రీమియం అయితే చెల్లించేవి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రీమియం చెల్లించిన సమయం వచ్చింది. సంవత్సరం ప్రీమియం ఎంత చెల్లించాలి దానిపై త్వరలో క్లారిటీ రాబోతుంది. రైతు బీమా ఉన్న రైతు సహజంగా లేదా ఏ విధమైనటువంటి మరణిస్తే ఆ సదరు వ్యక్తి కుటుంబానికి 5 లక్షల పరిహారం కింద అయితే అందబోతుందట. మొత్తానికి 2.7 లక్షల మందికి అయితే లబ్ధి అయితే చేకూరబోతున్నట్లు వారి ఖాతాలకు సంబంధించి. సో మొత్తం మీద అయితే 2 అప్డేట్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ఇదండి రైతులకు.